తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగకు 2 రోజుల సమయం ఉండడంతో ఓటర్లు తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అక్కడ రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చౌటుపల్లి దగ్గర పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేయడానికి వెళ్తున్నారు. కొంతమంది ఉన్నారు ఓటు వేయడం. మేడం ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర. అంటే ఎక్కడ? ఆంధ్రాలో ఎక్కడ? రాజమండ్రి. ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయడానికి. ఓటు వేయడానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఏపీలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు. ప్రతిసారి కూడా సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఇక్కడ అవుతుంది. ఏం సార్ ఎక్కడికి వెళ్తారు? ఏలూరు వెళ్తున్నామండి, ఓటేటకి వెళ్తున్నాం. ఓకే, ఎన్ని రోజులు సెలవులు వచ్చినాయి? ఎప్పుడు? 3 days సెలవులు వచ్చినాయి. సో అందుకని ఓటేసి వెళ్దాం వెళ్తున్నాం, నేను మా వైఫ్. ఇక్కడ కొంతమంది అయితే ఓటేయడానికి అంటే చాలా వెహికల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ సాయంత్రం నుంచే వెళ్తున్నటువంటి క్రమం అయితే మనం చూస్తున్నాం. వీరు సొంతంగా అంటే సొంత వాహనాల్లో ఏపీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రధానంగా అయితే సంక్రాంతి పండుగ వస్తేనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా ఉంటుంది. వేలాది వాహనాలు ఇక్కడ ఇటుండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీలో ఉన్నటువంటి మా సొంతూరులకు వెళ్తున్నారు. అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం. మేడం ఎట్లా వెళ్తున్నారు? వినుకొండ. ఎందుకు వెళ్తున్నారమ్మా? ఓటు వేయడానికి. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి వెళ్తారు కదా మీరు? అవును. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఓటు వేయడానికి వెళ్తుంటే? ఏం చెప్తారు ఓటేసే వాళ్ళకి హైదరాబాద్ లో అందరికీ కూడా? మీరు చాలా హ్యాపీగా ఉంది వెళ్ళడం. అంటే ఓటు వేయాలని ఎట్లా చూసిస్తారు? మీరు బాధ్యతాయుతంగా ఓటేసారు. ఎన్నిసార్లు వేసారు ఇప్పటికి ఓటు? మీరు చాలా సార్లు వేసాం. ఏం చెప్తారు కొత్తగా? అంటే కొంతమంది ఓట్లు వేయరు కదా, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు సెలవులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకురు? ఓటు వినియోగించుకోవాలండి. మా పిల్లలు అమెరికాలో ఉంటారు, వాళ్ళకి కూడా చెప్తాను, మీరు ఏదైనా రాజకీయాలు మాట్లాడండి, కంపల్సరీ మీరు రావాలి, ఎలక్షన్ ఓటు వేయాలి. మీ బాధ్యతగా మీరు అందరు చదువుకొని అమెరికా వెళ్ళిపోవడం కాదు, మీరు వచ్చి ఓటేసి మీ అనుకున్న నాయకుడిని గెలిపించాలని న్యాయం ఉన్న వైపు. ఓటు అనేది మన ఆయుధమా? ఆయుధం, తప్పకుండా మన హక్కు, ఆయుధం. ఓటు ఉన్నా కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కరెక్ట్ కాదు అసలు. మనకి పరిపాలన అంటే మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం రద్దీగా మారింది. వేలాది వాహనాలు ఇప్పుడు పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఏదైతే వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి, నిన్న రాత్రి సాయంత్రం సమయంలో కూడా ఇదే రద్దీ కొనసాగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, వేలాది వాహనాలుగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ మార్గంలో వెళ్తున్నాయి. సొంత కారులో అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రాంతాల వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో వందలాది వాహనాలతో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. అటు ఉన్నటువంటి కొర్లపాటు టోల్ ప్లాజా కావచ్చు, ఈ 2 టోల్ ప్లాజాలతో పాటు వరంగల్ వైపు కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది. 3 రోజుల సెలవులు ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు వరుస సెలవుల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వ్యాపారంలో ఉన్నవారు కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో, ఇతర సెక్టార్లకు సంబంధించిన వారంతా కూడా హైదరాబాద్లో వెళ్ళి సొంత ఊర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటు వేయడం అనేది ప్రతి పౌరుని బాధ్యత అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్న పరిస్థితి. ఇది చౌటుపల్లి టోల్ ప్లాజా దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో అశోక్, HM TV, యాదాద్రి భువనగిరి జిల్లా.